ఏపీలో ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక గుడ్ న్యూస్ అండి. ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎట్లాంటి వీడియోస్ అందరికి చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇలా వచ్చేసరికి అసలు ఈపీఎఫ్ ఖాతాదారులకి వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి అంటే గనక చూసుకోవచ్చండి. మనకి 4/12/2024 అంటే నిన్న ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ విడుదల చేస్తుంది అనమాట. ఓకే, లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి ఈఎల్ఐ స్కీమ్ గురించి. ఓకే, అయితే మనకు సబ్జెక్ట్ వచ్చేసరికి యూఎన్ యాక్టివేషన్ అండ్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ విత్ ఆధార్ ఫర్ అవైలింగ్ ద బెనిఫిట్స్ అండర్ ఈఎల్ఐ స్కీమ్ ఎక్స్టెన్షన్ అప్ టు అని చెప్పేసి ఒక డేట్ అయితే మెన్షన్ చేశారనమాట. యూఎన్ యాక్టివ్ చేసుకోవాలి అండ్ మీ ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ సీట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీ బ్యాంక్ అకౌంట్ ని ఆధార్ కి సీట్ చేయాలి. అట్లయితేనే మీ యొక్క ఈఎల్ఐ స్కీమ్ సంబంధించిన అమౌంట్ మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనమాట. ఓకే, మీ అందరికి తెలిసే ఉంటుందండి కేంద్ర రాష్ట్ర పథకాలు ఏవైతే ఉంటాయో. ఓకేనండి, సో ఈ పథకాలన్నీ కూడా మనకి ప్రభుత్వాలు డీబీటీ ద్వారా అమౌంట్ అనేది త్రూ చేస్తాయి అనమాట బ్యాంక్ అకౌంట్ లోకి. సో బ్యాంక్ అకౌంట్ త్రూ చేసాయంటే తప్పనిసరిగా ఏంటంటే మనకి ఏదైతే ఆధార్ కి ఎన్పిసిఐకి లింక్ అవుతుందో బ్యాంక్ అకౌంట్ అందులోనే పడతాయి. ఓకేనా, సో ఇప్పుడు పిఎఫ్ డబ్బులు కూడా ఏంటంటే డైరెక్ట్ గా మీ బ్యాంకు ఖాతాలో పడతాయి అనమాట. పిఎఫ్ అకౌంట్ కాదు, బ్యాంకు ఖాతాలో పడతాయి అనమాట. అది ఎవరికంటే ఈఎల్ఐ స్కీమ్ కింద ఉన్న వాళ్ళకి. ఓకే, చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, సార్ ఏటీఎం ద్వారా ఏమో డబ్బులు తీసుకొచ్చారు కదా, ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి న్యూస్ లో చూస్తున్నాం అని చెప్పేసి. అదేం కాదండి, ఇప్పుడు మాకేంటంటే ఈ యొక్క ఈఎల్ఐ స్కీమ్ కింద ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకి డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలు వేస్తారు. కాబట్టి మీరు ఏటీఎం ద్వారా తీసుకుంటారో లేదా ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకుంటారో అది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే బ్యాంకు ఖాతాలో పడతాయి కాబట్టి. సో మీరు తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ ని ఆధార్ కి సీట్ చేయాలి. సో ఆధార్ సీట్ చేస్తేనే ఎన్పిసిఐకి లింక్ అయిన యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో అందులో అమౌంట్ పడతాయి. లాస్ట్ ఇయర్ అండి. సో ఈఎల్ఐ స్కీమ్ అనేది ఎవరైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో జాయిన్ అవుతారో, ఓకేనా, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో జాయిన్ అవుతారో సో అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఈఎల్ఐ స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో జాయిన్ అయిన వాళ్ళు అట్లా ఇప్పటి నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. దీనికి సంబంధించిన బెనిఫిట్ కూడా వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే లెక్క ప్రకారం అసలు యొక్క యూఎన్ యాక్టివేషన్ అండ్ మన బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ అనేవి 30 నవంబర్ 2024 లోపు మీరు చేసుకోవాలని చెప్పేసి ఎంతమంది మనం చెప్పారు. లాస్ట్ వీడియో కూడా నేను చెప్పాను. ఓకేనా, సో నవంబర్ 30వ తారీఖు వరకు టైం అయితే ఇచ్చారన్నమాట. అయితే ఇప్పుడు చాలా మంది అసలు మేము ఇంకా లింక్ చేసుకోలేదు సార్, ఇప్పుడు ఎట్లాగా ఏంటి అని చెప్పేసి నన్ను కొంతమంది అడిగారండి. అయితే ఈపీఎఫ్ కూడా ఏం చేసిందంటే ఈ డేట్ ని ఎక్స్టెన్షన్ చేసింది అనమాట. ఇప్పటికి 15/12/2024 అంటే సో ఈ నెల 15వ తారీఖు లోపు మీరు ఏంటంటే మీ యూఏఎన్ నెంబర్ యాక్టివ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీట్ చేయడం ఇట్లాంటివన్నీ చేయండి. ఓకే, సో చేస్తేనే మీకు కేంద్ర ప్రభుత్వం డీబీటీ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ వేస్తుంది అనమాట. ఓకేనా, పిఎఫ్ అకౌంట్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలా లేకపోతే దానికైనా పడతాయా ఇట్లాంటివి ఏమి కాదండి. మీ ఆధార్ కి ఏదైతే లింక్ అయిందో బ్యాంక్ అకౌంట్ అందులో మీకు అమౌంట్ అయితే పడుతుంది అనమాట. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. మాక్సిమం మీరు మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నే మీరు ఆధార్ సీట్ చేయండి. ఓకే, సో ఇదండి. సో మనకేంటంటే ఈ 30 నవంబర్ 2024 వరకు వచ్చిన డెడ్ లైన్ ని పొడిగిస్తూ 15/12/2024 వరకు ఇచ్చారన్నమాట. ఓకేనా, ఈ మంత్ 15వ తారీఖు వరకు మనకి ఎక్స్టెన్షన్ చేశారు డేటు. ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా, సో ఎవరైతే ఇంకా యూఎన్ యాక్టివ్ చేసుకోలేదో, ఆధార్ సీట్ చేయలేదో బ్యాంక్ అకౌంట్ అందరూ కూడా త్వరగా చేసుకోండి. చేసుకుంటే మీకు డీబీటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాకి వేస్తుంది. ఆ తర్వాత మీరు ఏటీఎం నుంచి లేకపోతే ఫోన్ పే నుంచి మీ ఇష్టం ఎక్కడి నుంచి తీసుకుంటారో తీసుకోవచ్చు. ఓకే, సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి.